పిల్లలు, ఈరోజు మనం ఒక ఆ, మంచి కథ విందాం. కథ పేరు అతి నిజాయితీ పాఠం. అవును, చాలా బావుంటుంది ఈ కథ. వినండి మరి. ఒక ఊరు ఉండేదట. దాని పేరు సత్యపురి. అదెంత అందమైన ఊరో తెలుసా? హ్మ్, ఆ ఊరిలో ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు, ఎప్పుడూ నిజమే మాట్లాడేవాళ్ళు. నిజమేనా? అస్సలు అబద్ధం చెప్పేవారే కాదా? అస్సలు చెప్పేవారు కాదట. ఎంత కష్టమొచ్చినా సరే నిజమే చెప్పేవారు. అందుకనే అంత హాయిగా సంతోషంగా ఉండేవారన్నమాట. అబ్బా, ఎంత బావుందో వినడానికి. మరి కథలో ఏమైంది తర్వాత? అంత బావుందే అనుకుంటున్న టైంలో ఒక వ్యాపారి వచ్చాడా ఊరికి. వ్యాపారా? ఎక్కడ్నుంచి? వేరే ఊరి నుంచి. కాని అతను అంత మంచివాడు కాదు. అతని పేరు వంచకుడు. వంచకుడా? అంటే? అంటే మోసం చేసేవాడని అర్థం. అతని ఆలోచనేంటంటే ఆ మంచివాళ్లని, అమాయకులని మోసం చెయ్యాలి అని. అయ్యో, ఎలా? తన దగ్గరున్న అంటే నాసిరకం వస్తువుల్ని, పాడైపోయిన వాటిని ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదించాలని చూశాడు. మరి ఆ ఊరివాళ్ళు? వాళ్ళు నిజాయితీపరులు కదా. నీ విషయాన్ని, అవసరాలని అన్నీ నిజాయితీగా ఆ వ్యాపారితో చెప్పేసేవారు. ఓ, అలా చెప్పేస్తే? ఇంకేముంది, వంచకుడికి ఇంకా సులభమైపోయింది మోసం చేయడం. ఓ, వీళ్ళకిది చాలా అవసరమా, సరే ఎక్కువ ధర చెప్తాలే అని అనుకునేవాడు. పాపం. అంటే వాళ్ల మంచితనమే వాళ్లకి కష్టం తెచ్చిపెట్టిందనమాట. అవును, అలా ఆ వ్యాపారి మోసం చేయడం వల్ల ఊరంతా అంటే చాలా కష్టాల్లో పడిపోయింది. అందరూ బాధపడుతున్నారు. అయ్యయ్యో, మరి వాళ్లనెవరు కాపాడారు? అప్పుడే ఆ సమయంలోనే ఆచార్య చాణక్యుడు అనే ఒక గొప్ప తెలివైన ఆయన గురించి వాళ్లకి తెలిసింది. ఆయనకు కూడా ఈ విషయం తెలిసింది. చాణక్యుడా? ఆయనేం చేశారు? ఆయన సరే వీళ్లకి సహాయం చెయ్యాలి అని చెప్పి సత్యపురికి బయలుదేరారు. వచ్చారా మరి? వచ్చారు. ఊరంతా కలియతిరగారు. ప్రజలు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఆ వ్యాపారి దాన్ని ఎలా తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడో గమనించారు. చూశారన్నమాట. అవును. అంతా చూశాక ఊరి పెద్దలందరినీ పిలిచారు. పిలిచి ఏం చెప్పారు? ఆయన ఇలా అన్నారు, చూడండి, నిజాయితీ చాలా మంచిది, కానీ అదే మన బలహీనత కాకూడదు, ముఖ్యంగా చెడ్డవాళ్ల ముందు. అంటే అబద్ధం చెప్పమన్నారా? అబద్ధమని కాదు, కాని తెలివిగా ఉండాలన్నారు. మీ కష్టాలు, మీ అవసరాలు అన్నీ అందరితో, ముఖ్యంగా ఆ వంచుకుడిలాంటి వాళ్లతో చెప్పకూడదన్నారు. ఓహో, అర్థమైంది. మరింకేం చెప్పారు? ఆ వ్యాపారికి అంటే మీకు అతని వస్తువులు అంతగా అవసరం లేదన్నట్టు మీకు వేరే దారులు కూడా ఉన్నాయని నమ్మించాలి అని సలహా ఇచ్చారు. మరి ఊలివాళ్లు విన్నారా? ఎప్పుడూ నిజమే చెప్పేవాళ్లు కదా. మొదట కొంచెం సంశయించారు. అంటే ఇలా ఎప్పుడూ చేయలేదే అని. కాని చాణక్యుడు చెప్పింది వాళ్ల మంచిగే కదా. అవును. అందుకే సరే అని ఆయన సలహా పాటించారు. ఏం చేశారు తర్వాత? అందరూ కలిసికట్టుగా ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లారు. వెళ్ళి ధైర్యంగా ఇలా అన్నారు, అయ్యా, మీ వస్తువులు మాకు అంత అవసరం లేదు, ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మాకు వేరే దారులున్నాయిలే అని చెప్పారు. అప్పుడా వంచకుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి వీళ్ళిలా మాట్లాడుతున్నారు అని. వాళ్ల ఐక్యత, ఆ తెలివిడి చూసి తన మోసమిక సాగదని అర్థం చేసుకున్నాడు. భయపడ్డా? భయపడ్డాడు అనడం కన్నా తన పప్పులుడకవని తెలుసుకున్నాడు. వెంటనే ధరలు తగ్గించాడు, మంచి వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. అబ్బా, చూశారా పిల్లలు, తెలివి ఎలా పనిచేసిందో? అవును, అప్పటినుంచి సత్యపురి ప్రజలు నిజాయితీతో పాటు తెలివిగా ఉండటం కూడా నేర్చుకున్నారు. ఈ కథ వల్ల చాణక్యుడు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం గుర్తుకొస్తోంది కదా. ఏంటది? అదే, అతి నిజాయితీ పనికిరాదు, నిటారుగా సూటిగా ఉండే చెట్లనే ముందు నరుకుతారు, అలాగే అతి నిజాయితీపరులు కూడా కొన్నిసార్లు ముందుగా ఇబ్బంది పడతారు అని. నిజమే, చాలా లోతైన మాట అది. అంటే మనం నిజాయితీగా ఉండడం మానేయమని కాదు. కాదు కాదు, అస్సలు కాదు. నిజాయితీగా ఉంటూనే మనల్ని మనం కాపాడుకునేంత తెలివి, అంటే కొంచెం జాగ్రత్త అవసరమనర్థం. అవును, చెడ్డవాళ్లు మన మంచితనాన్ని వాడుకోకుండా చూసుకోవాలి, తెలివిగా ఉండాలి. సరిగ్గా చెప్పావు. నిజాయితీ పునాది అయితే తెలివి అనేది మనకు రక్షణ కవచం లాంటిది అన్నమాట. కాబట్టి పిల్లులు, మనం ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి, కాని మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం తెలివిగా కూడా ఆలోచించాలి. ఏమంటారు? ఖచ్చితంగా. అదే ఈ కథ మనకు నేర్పే పాఠం.